ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఛానల్లోకి సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో సాయంత్రం 4 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కావున ఈ కన్యా రాశి వారికి ఈ రోజున ఏ సమయంలో ఏం జరగబోతోంది, అలాగే వీరి గోచర నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబో. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు పోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అందులో మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి గురించి చూసుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా ఈ రాశి వ్యక్తులని వారి యొక్క మనస్తత్వం ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే వీరిది చాలా దయాహృదయం అండి. ఎవరి పట్ల అయినా సరే విపరీతమైనటువంటి ప్రేమను, కోపాన్ని చూపుతూ ఉంటారు. ఇతరుల ప్రేమ చూపించకపోతే వారికి తీవ్రమైన మానసిక బాధ కలుగుతుంది. దీనివల్ల చాలా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. అయితే వీరు రహస్య స్వభావం కలిగిన వారని చెప్పుకోవచ్చు. తమ భావాలను బయట పెట్టకపోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారు చాలా ధైర్యవంతులే. ఎదురైన ప్రతి సమస్యలను కూడా భయపడకుండా పోరాడుతూ ఉంటారు. కొత్త విషయాల గురించి పోరాటంలో ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యా రాశుల వారు అని చెప్పుకోవచ్చు. తాము నమ్మిన పనిని ఎంతో కష్టమైనా పూర్తి చేస్తూ ఉంటారు. ఒత్తిడిని అధిగమించే శక్తి చాలా ఉంటుంది కన్యా రాశి వారికి. ఏ విషయమైనా సరే కొన్నిసార్లు స్పందించే స్వభావం కూడా ఉంటుంది. ఊహించని రీతిలో ఆ అనుగ్రహాన్ని వీరు ఖచ్చితంగా ఆ కోపాన్ని కూడా వ్యక్తం చేస్తారు. కోపం ఎక్కువగా ఉన్నా సరే త్వరగా కరిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నిర్ణయం తీసుకునే దాన్ని పాటించడంలో వెనుకైతే అస్సలు ఉండరు. ఇక కన్యా రాశి వ్యక్తులు బాధని అర్థం చేసుకునే హృదయం కూడా వీరికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో చాలా ఎమోషన్గా ఎక్కువగా లీనమైపోతూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు మిత్రులను నిజంగా ఆదరిస్తూ ఉంటారు. వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక వారి జీవితంపై ప్రోత్సాహంగా ఉంటారు. వారి నడక కూడా చాలా అంటే చాలా ఏదైనా కానీ ఒక దారి చూపించే విధంగా ఉంటుంది. సవాళ్ళను స్వాగతిస్తూ ఉంటారు. విజయాన్ని సాధించాలని పట్టుదల కూడా చాలా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. వీరు రహస్య స్వభావం కలవారు. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఏం చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అస్సలు ఇష్టమైతే ఉండదు. ఇక మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా శాంతంగా ఉంచుతారు. వీరు రహస్యంగా వ్యవహరించడంలో నిపుణులు. తమ విషయాలను గోప్యంగా ఉంచడమే కాదు, ఇతరుల విషయాలను గౌరవంగా సీక్రెట్గా కూడా ఉంచుతూ ఉంటారు. కొంతమంది మనుషుల్లాగా 4 విషయాలు తెలుసుకున్నాం కానీ నలుగురిలో 4 మాటలు అనడం వీరికి అస్సలు అలవాట్లేదు. తాము ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులు వచ్చినా తమ విషయాలను ఇతరులకు చెప్పినా కూడా రహస్యంగానే దాచుకుంటూ ఉంటారు. కానీ అందరికీ చెప్పేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు. అయితే ఎవరికి మనం ఇతరులు నమ్మి చెప్పినప్పుడు నమ్మినట్టే ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కూడా అలాగే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వ్యక్తుల జీవితంలో మనం చూసుకున్నట్లయితే గనక నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించుకోగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 18, 19, 20 తేదీల రోజున వీరి దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క కన్యా రాశి వారికి సాయంత్రం 4 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి ఊహించినటువంటి సంఘటన అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం క్రితంగా ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ అయితే జరిగి వారి యొక్క బంధాన్ని కూడా మీరు విచ్ఛిన్నం చేసుకొని ఉంటారు. అంతకుముందు వారితో మీరు చాలా క్లోజ్గా ఉండొచ్చు.
అలాగే అంతకుముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది కూడా ఉండొచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల వారితో పెద్ద గొడవ అయితే జరిగింది. ఈ గొడవ వల్ల మీరు విడిపోయారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత రియలైజ్ అయ్యారు. అంటే ఈ యొక్క కన్య రాశి వారు ఇప్పటికీ కూడా మంచి స్నేహితులుగా అయితే ఉన్నారు. కానీ ఒక చిన్న మనస్పర్ధం కారణంగా వారిని మీరు దూరం చేసుకుని ఉంటారు. అంటే భావన, ఆ భావన మీ మనసులో అయితే ఉండిపోతుంది. వారిని కలుసుకోవడానికి చాలా రకాలుగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ వారి కమ్యూనికేషన్ అనేది మీకు దొరకడం లేదు. కాబట్టి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏది కూడా మీకు దొరకడం లేదని ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుండి డిలీట్ చేస్తారని చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తిని అయితే మీరు ఈ 3 రోజుల్లో ఈ సమయంలో అంటే 4 గంటల 10 నిమిషాల సమయంలో కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్య రాశి వారికి ఇది జరగబోతోంది. ఇలా అనుకోకుండా ఈ సంఘటన అనేది ఈ రోజున మీకు జరగబోతోంది. అయితే అనుకోకుండా వారు తారసపడ్డం కానీ, వారి గురించి ఏవైనా విషయాలు తెలియడం కానీ, వారి అడ్రస్, ఫోన్ నంబర్ ఇలా ఏదో ఒకటి మీకు దొరకడం కానీ అయితే ఈ రోజున జరగబోతోంది కన్య రాశి వారికి. ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయడం లేదు అని అనుకోకుండా అటువంటి సంఘటన అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్య రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామిని కూడా మీరు ఈ రోజు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కన్య రాశి వారిని అనుకోకుండా వారిని కలుసుకుంటారు. కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. మళ్ళీ గతం గురించి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్య రాశి వారిని మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి వారు ఈ రోజు సంతానంతో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు. కానీ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అనవసరమైన టాపిక్ విషయంలో మీ మధ్య ఎక్కువగా కమ్యూనికేషన్ విడిపోయే మార్గాలు, జరిగే గొడవ అనేది పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు తీసుకోవాలి అని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఆటుపోట్లు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ మధ్య ఈ యొక్క కన్య రాశి వారికి మీరు మదన పడే విషయం అయితే ఆ ఉద్యోగం వదిలేస్తారని, అలాగే బయటికి వచ్చేద్దామని చాలాసార్లు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదలలేకపోతున్నారు. అటువంటి వారికైతే ఒక మంచి ఆఫర్ అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు కదా, అలా చూస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 18, 19 తారీఖుల్లో కన్య రాశి వారికి ఎవరు కలుస్తారో వీరికి అనేది తెలుసుకున్నారు కదా. వీరి యొక్క ప్రాణ స్నేహితులే అయ్యుండొచ్చు, లేదంటే వీరి యొక్క ప్రేమికురాలు అయ్యుండొచ్చు, లేదంటే మీకు బాగా మనసుకు నచ్చిన వ్యక్తి, మీరు మీ మనసులోని మాటను చెప్దాము అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ సమయంలోనే మీకు ఏదైనా చిన్న మనస్పర్ధ కానీ, గొడవ కానీ అలా జరిగి మీ మధ్య దూరం అనేది పెరిగి ఉండొచ్చు. అలా జరగడం వల్ల కూడా మీ యొక్క కమ్యూనికేషన్ లేదంటే మీ కాంటాక్ట్స్ అన్నీ దూరం అయిపోయి ఉండొచ్చు. అలా మీరు వారి విషయంలో ఏవైతే ఆశలు వదులుకొని నిరాశ ఎదురై వారి విషయంలో మీరు ఎలాంటి హోప్ అనేది పెట్టుకోకుండా అసలు వీరు మమ్మల్ని కలవరిక అని డిసైడ్ అయిపోయి ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా 4 గంటల 10 నిమిషాల సమయంలో మీకు కనిపించి మరి ఆశ్చర్యపరచబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి మీకు తారసపడినప్పుడు మీ మనసులో ఉన్న భావన మీరు తెలుపలేకపోతారు. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఒక సందర్భం. కాబట్టి ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలి అనేది కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆ కోపాన్ని ఇంకా మనసులో ఉంచుకున్నారా, లేదంటే మనపై మనం కలిగి ఉన్నటువంటి భావనని అవతలి వ్యక్తి కూడా మనమై కలిగి ఉన్నారా అనేది ఒక సందిగ్ధంలో మీరు పడిపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, కన్య రాశి వారు సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.